హాయ్ గుడ్ ఆఫ్టర్నూన్ వెల్కమ్ టు లైఫ్ లైన్. ఈరోజు మనతో ఉన్నారు టొబాకో కంట్రోలర్ అండ్ డి అడిక్షన్ స్పెషలిస్ట్ డాక్టర్ జయరామ్ రెడ్డి గారు. సిగరెట్, మద్యం, గుట్కా మానాలనుకుంటున్నారా? అయితే మీరు మాకు కాల్ చేయవలసిన నంబర్స్ 9948503555 లేదా 0406660336 నంబర్లకు కాల్ చేయండి. డాక్టర్ గారితో మాట్లాడొచ్చు. గుడ్ ఆఫ్టర్నూన్ అండి. అసలు వీటికి అంటే సిగరెట్కి కానీ మద్యానికి కానీ గుట్కాకి కానీ ఈ చెడు వ్యసనాలకి బానిసలు అవడానికి మెయిన్ రీజన్ ఏంటంటారు? మెయిన్ రీజన్స్ వచ్చేసి అంటే ఇప్పుడు చాలామంది మొదలుపెట్టిన వాళ్ళందరూ బానిస అని చెప్పలేమండి. కొంతమంది సరదాగా అప్పుడప్పుడు తీసుకుంటుంటారు. ఎస్పెషల్లీ ఆల్కహాల్ వ్యసనం అనేది బానిస కావడానికి 5 అంశాల మీద ఆధారపడి ఉంటుందండి. ఒకటి జెనెటికల్ ఫ్యాక్టర్స్, అంటే వంశపారంపర్యంగా 4 జనరేషన్లో ఎవరైనా మద్యపానానికి బానిస అయితే ఈ తరాల వాళ్ళు బానిస అవకాశం ఎక్కువగా ఉంటుంది. రెండో వచ్చేసి ఫీటల్ ఇన్హెరిటెన్సీ, అంటే తల్లి గర్భవతిగా ఉన్నప్పుడు ఆ తల్లికి ఆల్కహాల్ మద్యం తీసుకునే అలవాటు ఉంటే పుట్టబోయే పిల్లలు కూడా పెరిగి పెద్దగా అయినాక మద్యపానానికి ఎక్కువగా అలవాటు పడే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అదేవిధంగా ఓవర్ ఈటర్స్, అంటే చిన్నతనంలో ఎక్కువ ఫుడ్ తీసుకుంటే పిల్లలు పెరిగే పెద్దగా అయినాక, సో అదేవిధంగా ఎక్కువ స్వీట్లు లైక్ చేసేవాళ్ళు వీళ్ళు కూడా ఈ మద్యపానానికి ఒకసారి అలవాటు పడే అవకాశాలు ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే వీళ్ళకు హై క్యాలరీస్ ఇమీడియట్గా కావాలంటే ఈ మద్యపానం ద్వారా హై క్యాలరీస్ ఇమీడియట్గా లభిస్తాయి. ఇవన్నీ ఎంటీ క్యాలరీస్. సో దీనికి అలవాటు పడిన వాళ్ళు ఈ విధంగా మద్యపానానికి అలవాటు పడే అవకాశం ఎక్కువగా ఉంటుంది. సో అదేవిధంగా 5th అంశం గమనిస్తే మనం ప్రొలాంగ్డ్ ఇంటేక్, అంటే కంటిన్యూగా ఒక మోతాదు మించి ఆల్కహాల్ రెగ్యులర్గా తీసుకునే వాళ్ళు ఏమైతే వీటికి బానిసే అవకాశం ఎక్కువగా ఉంటుందండి. ఓకేనండి. వెంకటేశ్వర రెడ్డి గారు కావలి నుండి లైన్లో ఉన్నారు. నమస్తే అండి వెంకటేశ్వర రెడ్డి గారు. మీరు టీవీ చూస్తూ మాట్లాడకండి, టీవీ వాల్యూమ్ మ్యూట్ లో పెట్టి డైరెక్ట్ గా ఫోన్ లో మాట్లాడండి ప్లీజ్. డాక్టర్ గారు ఉన్నారు, మీ ప్రాబ్లం ఏంటో చెప్పండి ప్లీజ్. మీ టీవీ వాల్యూమ్ తగ్గించాలండి. సార్ చెప్పండి సార్. హలో. అంటే గుట్కా మానేయాలి సార్. ఎన్ని రోజుల నుంచి గుట్కా తింటున్నారు సార్? ఎన్ని రోజుల నుంచి గుట్కా అలవాటు సార్ మీకు? అంటే 1 year అట్లా తీసుకుంటున్నాను సార్. అంటే కొంచెం మళ్ళీ మానేసినప్పుడు కానీ అట్లా మానేసాను. అంటే గుట్కా యాక్చువల్ ఎందుకు అలవాటు పడ్డారు సార్ మీరు? అంటే మా ఈ ప్రోగ్రాంలో అంటే నేను ఒక వీడియోగ్రాఫర్ని సార్. అది ప్రోగ్రామ్ పోయినప్పుడు నైట్ మేలుకోవడం. అంటే గుట్కా తినకపోతే ఏమైంది సార్? మీకై మీరు ఎందుకు వదిలేయలేకపోతున్నారు గుట్కా అనేది? అంటే ప్రయత్నం చేశాను సార్. కొంతకాలం మానేస్తున్నాను, తర్వాత మళ్ళీ. సార్ మీరు టీవీ చూస్తూ మాట్లాడకండి సార్. గుట్కా వ్యసనం అనేది చాలా మంది ఏమనుకుంటారంటే ఇది ఆరోగ్యానికి అంత ప్రమాదకరం కాదు అనుకుంటారు. కానీ గుట్కాలో కూడా చెవింగ్ గుట్కా కానీ, ఖైని కానీ, ఈ తర్వాత ఈ పొగాకు కానీ వీటిలన్నింటిలో కూడా 3000 రకాల విష పదార్థాలు ఉంటాయండి. క్యాన్సర్ ఉత్పత్తి చేసే రసాయనాలు దాదాపు 60 పైగానే ఉంటాయి. నికోటిన్ ఉంటుంది. ఇవన్నీ కూడా ఆరోగ్యానికి హానికరము. సిగరెట్లో కంటే కూడా గుట్కాలో తొందరగా క్యాన్సర్ వచ్చే అవకాశం ఉంటుందండి. సో వీటిలో సబ్మ్యూకస్ ఫైబ్రోసిస్, అంటే నోట్లో మచ్చలు రావడం, తెల్లటి మచ్చలు, నోరు తెరవలేకపోవడం, సో కారం మసాలాలు తినలేకపోవడం, నోటిలో రికరెంట్గా అల్సర్స్ రావడము, సో ఇవన్నీ నోరు మూసుకొని పోవడం ఈజీగా. సో 4 వేలు తెరిచే పరిమాణం నోరు మూసుకుపోవడం మొదలవుతుంది. సో దీని నుంచి క్యాన్సర్ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయండి. సో ఈరోజు మన క్యాన్సర్ హాస్పిటల్ ఏది వెళ్ళి చూసినా కూడా గుట్కా పేషెంట్లకు ఎక్కువ క్యాన్సర్కు గురవుతున్నారు. సో ఈ నేపథ్యంలో ఒకటే గుర్తించాల్సింది ఏమంటే ఎదుటి వాళ్ళకు క్యాన్సర్ వచ్చినప్పుడు మనకు కూడా క్యాన్సర్ వస్తుంది గుట్కా తింటే అనేది ఎప్పుడైతే మీరు ఆలోచన చేయగలుగుతారో అప్పుడు దాని నుంచి దూరమయ్యే అవకాశం ఉంటుందండి. తప్పకుండా మీకైతే ఎప్పుడైతే వదిలేయాలనుకుంటున్నారో ఇంటేక్ తగ్గిస్తూ రండి. తీసుకునే పరిమాణము తగ్గించుకుంటూ రాగలిగితే స్లోగా ట్యాంపర్ ఆఫ్ మెథడ్లో వెళ్తూ ఏదైనా ఎక్సర్సైజ్ చేస్తూ యోగా, మెడిటేషన్ చేయడం వల్ల పాజిటివ్గా ఆలోచన చేయాలండి. ఎందుకంటే గుట్కా తీసుకోవడం వల్ల ఇప్పుడు మీరు చెప్పారు వీడియోగ్రాఫర్ను లేట్గా నైట్ మేల్కోవాలంటే గుట్కా తినాలని, ఇదంతా కూడా ఆరోగ్యకరమైన అలవాట్లు కాదండి. అంటే అలా విధంగా మీ ఆఫీస్లో డ్యూటీ చేసే వాళ్ళందరూ, ఇలా వీడియోగ్రాఫర్లు అందరూ, నైట్ డ్యూటీ చేసే వాళ్ళందరూ గుట్కాలు తిని నిద్ర అవాయిడ్ చేయరు. కాబట్టి మీరు తినని వాళ్ళు కూడా మీరుతో డ్యూటీ చేస్తుంటారు. సో వాళ్ళని చూస్తే ఒక మంచి అలవాట్లు నేర్చుకోవాలి. సో వీలైతే తగ్గించుకుంటారండి. ఎక్సర్సైజ్ చేయండి. ఎక్కువ వాటర్ తీసుకోవడం వల్ల, పాజిటివ్ థింకింగ్ డెవలప్ చేసే బుక్స్ ఎక్కువ చదవడం వల్ల వీటి నుంచి బయటకు రావచ్చు. విత్డ్రావల్ సిమ్టమ్స్ ఏమన్నా ఉంటే గుట్కా వదిలేకపోవడం కష్టమైనప్పుడు రీఅడిక్షన్ సెంటర్లో ట్రీట్మెంట్ తీసుకున్నట్లయితే తప్పకుండా దాని నుంచి బయటకు రావచ్చు అండి. నెక్స్ట్ కర్నూలు నుండి ప్రసాద్ గారండి. నమస్తే అండి ప్రసాద్ గారు.
డాక్టర్ గారు ఉన్నారు, మాట్లాడండి. సార్ గుడ్ మార్నింగ్ సార్. సార్ గుడ్ మార్నింగ్, చెప్పండి సార్. సార్ నేను కర్నూలు నుంచి మాట్లాడుతున్నాను సార్. స్మోకింగ్ మానేటట్టు ఏం చేయాలి సార్? హలో సార్. చెప్పండి సార్, మీ ప్రాబ్లం ఏంటి? స్మోకింగ్ ఎఫెక్ట్ సార్. ఓకే ఓకే, అంటే ఎన్ని సిగరెట్లు తాగుతున్నారు సార్ మీరు రోజుకు? అంటే మ్యాక్సిమం 1 ప్యాకెట్. ఓకే, ఎంతకాలం నుంచి అలవాటు ఉందండి? 15 years. ఓకే, అప్పుడు యాక్చువల్లీ సిగరెట్ మీకై మీరు ఎందుకు వదిలేయలేకపోతున్నారండి? తాగకపోతే ఏమవుతుంది సిగరెట్? అంటే తెలియదు సార్, బిజినెస్ టెన్షన్స్ లో అలవాటు అయిపోయింది ఆటోమేటిక్ గా సార్. అది అలాగే అలవాటు అయిపోతున్నది సార్ ఇదే ఇప్పుడు ఈ సిగరెట్ అనేది ఇట్ హ్యావింగ్ సో మెనీ పాజిటివ్ రీఇన్ఫోర్స్మెంట్ వర్క్స్ అనమాట. అంటే టెన్షన్ అనిపించినప్పుడు సిగరెట్ తాగితే రిలాక్స్గా ఫీల్ కావడం, మనం టెన్షన్ మర్చిపోయినట్టు ఫీల్ కావడం, ఇవన్నీ కూడా జరుగుతూ ఉంటాయి. సో ఈ విధంగా కాబట్టి వీటికి అలవాటు పడ్డ వాళ్ళు పదే పదే మనం టెన్షన్ అనిపించిన ప్రతిసారి సిగరెట్ వెలిగించడం జరుగుతుంది. అంటే ఒక్కటే గమనించాలి, సమాజంలో టెన్షన్ లేని వాళ్ళు ఎవరు లేరండి. ప్రతి వ్యక్తికి కూడా ఎంతో కొంత టెన్షన్ ఉంటుంది. అయితే మీ పక్కన ఉన్న వాళ్ళు కూడా టెన్షన్ ఉంటుంది. సేమ్ వృత్తిలో ఉన్న వాళ్ళు టెన్షన్ ఉన్నా కూడా ఏ విధంగా సిగరెట్లు అలవాటు పడకుండా ఆ టెన్షన్ను ఓవర్కమ్ కాగలుగుతున్నారని మీరు ఆలోచన చేయాలి. కాబట్టి మీరు ఇది హ్యాబిట్ ఫార్మింగ్. ఎందుకంటే ఈ విధంగా టెన్షన్ అని కొంతమంది, బోర్ కొడుతుంది అనుకోని టైంపాస్ కొంతమంది, ఈ విధంగా రకరకాల కారణాల వల్ల వీటిని అలవాటు పడుతున్నారు. డిపెండెన్సీ డెవలప్ అయిపోతుంది. ఇదంతా కూడా స్మోకింగ్ అనేది నికోటిన్ ప్రభావం నుంచి బానిసైనా కూడా దాని నుంచి బయటికి రావాలంటే ఓవరాల్గా సిస్టమేటిక్గా కంప్లీట్గా రికవరీ ప్రాసెస్ చేయాల్సి ఉంటుందండి. మీకు వీలైతే ట్యాంపర్ ఆఫ్ మెథడ్లో వెళ్ళండి. అంటే రోజు తగ్గించుకుంటారండి. తీసుకునే 10 సిగరెట్ల నుంచి 9, 8 ఇలా తగ్గించుకుంటారండి. వీటికి సపోర్టివ్గా ఎక్స్టర్నల్ సపోర్టివ్గా ఎక్సర్సైజ్ కానీ, యోగా, మెడిటేషన్ ఇలాంటివి తప్పకుండా ఉపయోగం ఉంటుంది. మెడికల్ ట్రీట్మెంట్ అయినప్పుడు మీరు దగ్గరలో డీఎడిక్షన్ సెంటర్కి వెళ్తే తప్పకుండా ఈ స్మోకింగ్ వ్యసనం నుంచి బయటికి రావచ్చండి. నెక్స్ట్ శ్యామ్ కుమార్ గారండి. నమస్తే అండి శ్యామ్ కుమార్ గారు. హలో శ్యామ్ కుమార్ గారు, డాక్టర్ గారు ఉన్నారు, మీ ప్రాబ్లం ఏంటో చెప్పండి. మీరు ఎక్కడి నుండి కాల్ చేస్తున్నారు? ఎస్కోట్ అండి, విజయనగరం ఎస్కోట్ నుంచి మాట్లాడుతున్నాను. ఓకే అండి, డాక్టర్ గారు ఉన్నారు, మీ సమస్య ఏంటో చెప్పండి. సార్ చెప్పండి సార్. హలో సార్ చెప్పండి. హలో ఏంటి చెప్పండి సార్. నాకు ఒక 8 సంవత్సరాల నుంచి గుట్కా అలవాటు ఉందండి సార్. అది మానాలంటే మానలేస్తున్నాం సార్. ఒక 4 రోజులు మానేసినా మళ్ళీ వేయాలి అని అనిపిస్తుంది. దాని ద్వారా నోరు సాగట్లేదండి అసలు. ఓకే ఓకే. నోరు సాగట్లేదు, ఏదో టెన్షన్ గా ఉంటుంది అది అయిపోతే. ఓకే ఓకే. ఏది సార్ అది మానాలంటే ఎలా చేయాలి సార్? అయితే అర్థం కావట్లేదు సార్. ఒకటే మానాలన్నప్పుడు ఫస్ట్ ఒకటే గుర్తించాలా, మీరు ఫస్ట్ చేయాల్సింది ఏమంటే ఈ గుట్కా ఆరోగ్యానికి హానికరం అని గుర్తించాలి. గుర్తించినప్పుడు మాత్రమే దీని నుంచి బయటికి రాగలుగుతారు. సో ఏదైనా క్యాన్సర్ హాస్పిటల్లో కానీ పక్కన వెళ్ళి గమనించండి, గుట్కా తినే వాళ్ళు ఎంతమంది క్యాన్సర్ గురవుతున్నారు, ఏ విధంగా గురవుతున్నారు వాళ్ళు. సో క్యాన్సర్ రాకముందు ఎవరు కూడా వినరండి, డాక్టర్ చెప్పే అడ్వైజ్ ఎవరు పాటించరు. క్యాన్సర్ వచ్చిన తర్వాత డాక్టర్ సలహాలు పాటించాలని నిర్ణయించుకుంటారు. కానీ అప్పటికే జీవితం వేస్ట్ అయిపోతుంది, ప్రమాదకరమైన స్థితిలో పడిపోతారు. లక్షల రూపాయలు ఖర్చు పెట్టుకున్నా కూడా క్యాన్సర్ చాలా మటుకు నయం కాని జబ్బులు ఇవన్నీ కూడా పెయిన్లెస్ క్యాన్సర్లు, అంటే నోట్లో వచ్చే క్యాన్సర్లు ఇవన్నీ కూడా ఈ టొబాకో ఉపయోగించడం వల్ల వచ్చే క్యాన్సర్లు కూడా పెయిన్లెస్ క్యాన్సర్లు. అంటే క్యాన్సర్ వస్తుందని మనకు ఎవరికి తెలియదు, నొప్పి ఉండదు కాబట్టి మనకు గుర్తించలేము. గుర్తించే చివరికే అప్పటికే ఆ క్యాన్సరు ప్రమాదకరమైన స్టేజ్కి వెళ్ళిపోతుంది. సో కాబట్టి ముందే గ్రహించాల్సింది ఏమంటే మీరు ఇవన్నీ ఆరోగ్యానికి హానికరము. ఎప్పుడైతే మీరు ఆ పాయింట్ గుర్తించగలుగుతారో అప్పుడు వాటి నుంచి బయటికి రాగలడానికి ప్రయత్నం చేస్తారు. ఈ ప్రయత్నంలో మీరు 4వ దశలో అంటే బార్గెనింగ్ స్టేజ్లో ఉన్నారు. సైకలాజికల్గా 5 స్టేజెస్ ఉంటాయి. ఈ 5 స్టేజెస్లో 4వ స్టేజ్లో ఉన్నారంటే 10 రోజులు వదిలిపెట్టడం, మళ్ళీ తినడం. సో ఈ విధంగా సక్సెస్ అయ్యే అవకాశాలు ఎక్కువగా మీరు ఉన్నాయి. ప్రయత్నం చేయండి, తప్పకుండా ఫలితం ఉంటుంది. ట్యాంపర్ ఆఫ్లో వెళ్ళండి, అంటే తీసుకుంటే పరిమాణం రోజు తగ్గించుకుంటారండి. ఎక్సర్సైజ్, యోగా, మెడిటేషన్ ఇవన్నీ చేయడం వల్ల వాటర్ ఎక్కువ తాగండి. సో మంచి టైమ్లీ ఫుడ్, మంచి ఫుడ్ తీసుకోవాలా. సో దాని నుంచి పాజిటివ్గా థింకింగ్ చేసుకుంటూ రాగలిగితే తప్పకుండా దాని నుంచి బయటకు రావచ్చు. మీకు కష్టమైనప్పుడు దగ్గరలో డీఎడిక్షన్ సెంటర్లో వైద్యపరమైన సపోర్ట్ తీసుకోవాలండి. నెక్స్ట్ కిరణ్ గారు లైన్లో ఉన్నారండి. నమస్తే అండి కిరణ్ గారు. నమస్తే మేడం. డాక్టర్ గారు ఉన్నారు, మీ ప్రాబ్లం ఏంటో చెప్పండి. గుడ్ ఆఫ్టర్నూన్ సార్. సార్ చెప్పండి సార్. సార్ మేము యాక్చువల్గా సిగరెట్ అలవాటు ఉంది పాస్ట్ 10 years నుంచి. ఓకే. అంటే ఎట్ ద ఏజ్ ఆఫ్ 6, 17, 18 సంథింగ్. ఓకే. అయితే ఒక 10-12 years తర్వాత నేను సిగరెట్ బంద్ చేయాలనుకొని యోగా కోసం మెడిటేషన్ క్లాస్ అటెండ్ అయ్యి బంద్ చేయడం జరిగింది. ఓకే.
అయితే ఆ మెడిటేషన్ క్లాస్ ఒక 4 days అట్లా ఉంటుంది కంటిన్యూస్గా. మ్మ్. అయితే దాని తర్వాత సడన్ గా బంద్ చేసిన. దాని తర్వాత ఆఫ్టర్ క్లాస్ అయిపోయిన తర్వాత నేను డైలీ లైఫ్లోకి ఎంటర్ అయిపోయిన తర్వాత మెల్లగా మళ్ళీ చాలా గుంజుతుంటే సిగరెట్ ఎట్లా బంద్ చేయాలి కాబట్టి అది టొబాకో నికోటిన్ డిమాండ్ చేస్తుందని కొద్దిగా పాన్ వేసుకోవడం జరిగింది. ఓకే. ఆ పాన్ కూడా ఒక కొన్ని రోజులు ఒక అబౌట్ 1.5 months అట్లా వేసుకున్న తర్వాత నోరంతా కొద్దిగా చెడిపోవడం జరిగింది, టొబాకో పాన్ అది. ఆహా, ఆ. అయితే అది కూడా బంద్ చేసి అది ఇది ఇంకా ఎక్కువ డేంజర్ అవుతుందని బంద్ చేసి మళ్ళీ 2-3 సిగరెట్లు తాగడం జరిగింది. అప్పుడు సిగరెట్ స్మెల్ పడలేదు. ఓకే. కాకపోతే ఇప్పటికీ కూడా ఏమైపోతుందంటే నాకు ఇంకా తీసుకోవాలి అనే ఒక ఇంటెన్షన్, సిగరెట్ తీసుకోవాలనే ఇంటెన్షన్ ఇంకా అట్లే ఉండిపోయింది. సార్ ఓకే. సో రైట్ సార్, ఇప్పుడు ప్రయత్నం చేస్తున్నారు, మళ్ళీ ఫెయిల్ అవుతున్నారు, మళ్ళీ మొదలు పెడుతున్నారు. సో ఇది తప్పకుండా ఇది ఎందుకంటే ఒక్కసారి ప్రయత్నించి ఫెయిల్ అయిపోయి డిప్రెషన్ కావాల్సిన అవసరం లేదు, సో బాధపడాల్సిన అవసరం లేదండి. ఎందుకంటే ప్రయత్నం చేశారు, మళ్ళీ స్టార్ట్ చేయండి. టెంపర్ ఆఫ్లో వెళ్ళడం మళ్ళీ స్టార్ట్ చేయండి, అవాయిడ్ చేస్తూ మీరు మెడిటేషన్ యోగా చేస్తున్నారు కానీ దాన్ని ఇంకా పర్ఫెక్ట్గా చేస్తున్నట్లు లేదు మీరు. ఏదేమైనా కూడా మీకు కొంత డీఅడిక్షన్ ట్రీట్మెంట్ అనేది అవసరం అండి. ఈ యోగా మెడిటేషన్ కొన్ని థెరపీలు ఏవి కూడా ఒక సిస్టమేటిక్గా కొంతవరకు పనిచేయగలుగుతాయి కానీ తప్పకుండా ఈ డీప్గా బానిస అయిన వాళ్ళకు, డిపెండెన్సీ లెవెల్ ఎక్కువ ఉన్న వాళ్ళకు తప్పకుండా వైద్యపరమైన ట్రీట్మెంట్ అనేది అవసరము. సో అక్కడ తప్పకుండా మీరు డీఅడిక్షన్ సెంటర్లో వీటితో పాటు అంటే వీటి యోగా మెడిటేషన్ చేస్తూ మీరు మెడికల్ ట్రీట్మెంట్ కూడా తీసుకోవడం వల్ల తప్పకుండా దాని నుంచి బయటికి రావచ్చు అండి. నెక్స్ట్ హైదరాబాద్ నుండి శివకుమార్ గారు అండి. నమస్తే అండి శివకుమార్ గారు. చెప్పండి. డాక్టర్ గారు ఉన్నారు, ప్రాబ్లం ఏంటో చెప్పండి. టీవీ చూస్తూ మాట్లాడకండి, టీవీ వాల్యూమ్ మ్యూట్ లో పెట్టి డైరెక్ట్ గా ఫోన్ లో మాట్లాడండి. చెప్పండి సార్. స్టమక్ పెయిన్ వస్తుంది సార్, గుట్కా అలవాటు ఉంది. ఓకే. అది క్యాన్సరా ఏంది ఇంకా సార్, మాటికి పెయిన్ వస్తుంది. ఓకే సార్, దాని గురించి దాని గురించి వర్రీ కావాల్సిన అవసరం లేదు. మీరు దగ్గరలో డాక్టర్ దగ్గరికి వెళ్ళండి. క్యాన్సర్ వచ్చిందో లేదో మనం నిర్ధారించలేము కాబట్టి పెయిన్ వచ్చిందంటే ఇంకొక వేరే కారణాలు కూడా ఉండొచ్చు. మీరు వర్రీ కావాల్సిన అవసరం లేదు. అయితే తప్పకుండా గుట్కాలో క్యాన్సర్ వస్తుంది కాబట్టి మీరు అది రాకముందే వదిలిపెట్టుకోవాలి. సో దానికి మీరు చేయవలసింది ఏమంటే ఫస్ట్ డాక్టర్ దగ్గరికి గ్యాస్ట్రోఎంటాలజీ డాక్టర్ దగ్గరికి వెళ్ళి ఫస్ట్ ఒక ఎండోస్కోప్ చేయడం కానీ అల్ట్రాస్కాన్ చేయడం వల్ల ఏదైనా ప్రమాదకరమైన ప్రాబ్లమ్స్ ఏదైనా ఉంటే దాన్ని ఐడెంటిఫై చేయాలి ఫస్ట్. ఎందుకంటే చాలామంది నెగ్లెక్ట్ చేస్తారు, భయపడి ఏదో డాక్టర్ దగ్గరికి పోతే క్యాన్సర్ ఉందని చెప్తారు, ఇంకొకటి చెప్తారు అని భయపడి చాలామంది డాక్టర్ దగ్గరికి వెళ్ళరు. అది చాలా తప్పండి. మీకు ఒక లక్షణం ఒక ప్రమాదకరమైన సూచికల ప్రాబ్లమ్స్ కనపడినప్పుడు తప్పకుండా డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి. వాళ్ళు అందించే ట్రీట్మెంట్ తీసుకోవాలి. గుట్కా ఆరోగ్యానికి హానికరం కాబట్టి వాటికి దూరంగా ఉండాల్సినది ఒక్కటే మీరు పాటించాల్సిన విషయం అండి. ఓకే అండి. చాలా మంది మానేస్తారు యోగా వల్ల కానీ, లేకపోతే మానేయాలనుకునే మానేస్తారు. కానీ కొన్ని రోజులు అయిన తర్వాత మళ్ళీ స్టార్ట్ చేస్తారు. మానేయాలనుకున్న వాళ్ళే మళ్ళీ ఎందుకు స్టార్ట్ చేయాల్సిన పరిస్థితి కనిపిస్తుంది? ఇప్పుడు మానేసిన వాళ్ళు మళ్ళీ మొదలు పెట్టడానికంటే ఇప్పుడు చెప్పారు కొంతమంది, ఇప్పుడు ఫోన్లో గమనించాం మనం, టెన్షన్ అనిపించడము, కొంతమందికి డిప్రెషన్ అనిపించడము, కొంతమందికి ఏదో కోల్పోయినట్టుండడము, యాంగ్జైటీ భయం అనిపించడము, అదేవిధంగా విత్డ్రావల్ సిమ్టమ్స్ అంటే కొంతమందికి ఎస్పెషల్లీ ఆల్కహాల్ డ్రగ్స్లో ఏమవుతాయంటే హెల్యూజినేషన్స్ ఎక్కువ కావడము, షేకింగ్ ట్రేమర్స్ ఎక్కువ కావడము, ల్యాక్ ఆఫ్ స్లీప్ అంటే నిద్ర లేకపోవడము. సో కొంతమంది వెయిట్ పెరుగుతున్నాము స్మోక్ వదిలేసినాక మళ్ళీ స్మోక్ చేస్తే కంట్రోల్కి వస్తే మళ్ళీ స్మోకింగ్ మొదలు పెడుతుంటారు. సో ఈ విధంగా అదే ఓల్డ్ ఫ్యామిలీ ప్రాబ్లమ్స్, ఏదైనా ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ ఉంటే మళ్ళీ అదే సేమ్ ప్రాబ్లమ్స్. అండ్ ఈ సోషల్ కల్చర్లో ఎక్కువ మూమెంట్ కావడం అంటే పార్టీస్, నైట్ డిన్నర్ పార్టీస్ కానీ ఇట్లా లేట్ పార్టీస్ ఇలాంటి అటెండ్ కావడం. ఈ రకమైన దాదాపు 15 రకాల వివిధ కారణాల వల్ల ఇవి వదిలిపెట్టే వాళ్ళు మళ్ళీ మొదలు పెడుతుంటారండి. సో అందుకోసమే వీటిని అవాయిడ్ చేయాలా, ఈ క్యూస్ ఏవైతే ఉన్నాయో వీటిని అవాయిడ్ చేస్తూ వాటిని దూరం చేసుకోవాలి. ఎందుకంటే ఇవన్నీ జీవితాలను నాశనం చేసేటివి, వీటివన్నిటి ఎటువంటి ఉపయోగాలు లేవు అని గుర్తించిన తర్వాత వదిలిపెడుతుంటారు. మళ్ళీ ఏదో ఒక చిన్న సమస్యతో మళ్ళీ మొదలు పెట్టకుండా జాగ్రత్తగా వాటిని అవాయిడ్ చేస్తూ జీవితాంతం అవాయిడ్ చేసుకున్నప్పుడే ఒక మంచి ఆరోగ్యకరమైన వాతావరణాన్ని క్రియేట్ చేసుకోవడానికి వీలవుతుందండి. ఓకే అండి. విజయవాడ నుండి వెంకటేశ్వరరావు గారు. నమస్తే అండి వెంకటేశ్వరరావు గారు. నమస్తే మేడం. డాక్టర్ గారు ఉన్నారు, మాట్లాడండి. నమస్తే సార్. డాక్టర్ గారు సార్ నమస్తే, చెప్పండి సార్. ఇప్పుడు నేను కైని అలవాటు అయింది సార్. అది కైని మనకు అలవాటైన కానీ దాన్ని తగ్గిద్దాం అంటే కుదరట్లేదు సార్.
ఓకే, ఏమవుతుంది సార్? కుదరడం లేదంటే ఏమవుతుంది? ఇప్పుడు నేను మోటార్ బిల్లు నేను కార్ డ్రైవర్ని. ఓకే. వెయిటింగ్ లో ఇప్పుడు ఏదో ఇప్పుడు ఒక రకంగా అనిపించి అది ఇస్తే కొంచెం కాసేపు నిలబడుతున్నాను. ఆహా. చిక్కగా ఉంటుంది సార్. హలో, చెప్పండి. అవును సార్. దాన్ని మార్గం తగ్గించే మార్గం ఏమైనా ఉందా సార్? అంటే ఎన్ని ప్యాకెట్లు తింటున్నారు రోజుకు మీరు? రోజుకు 2 అయిపోతాయండి. ఓకే సార్, చాలామంది కైని ప్యాకెట్లు గుట్కాల కంటే సేఫ్ అని ఒక ప్రమాదకరమైన ఆలోచనలు ఉంటారండి. 10 గుట్కా ప్యాకెట్లు అయితే ఒక కైనికి ఈక్వల్ అవుతుంది దాదాపు. ఆ విధంగా 2 కైని ప్యాకెట్లు అంటే మీరు 20 గుట్కాలు తింటున్నట్లు ఈజీగా అర్థం చేసుకోవాలి. సో వీటి నుంచి తప్పకుండా ఇవి కూడా క్యాన్సర్ వచ్చే అవకాశం. కైని కూడా చాలా ప్రమాదకరం అండి. సో కాబట్టి వీటిని ఫస్ట్ గుర్తించాల్సింది ఏమంటే ఇవి ఆరోగ్యానికి హానికరం అని మీరు ఎప్పుడైతే గుర్తిస్తున్నారో అప్పుడు వాటిని మీకై మీరు తగ్గించుకోగలగాలి. ఎందుకంటే మీరు ఇవి డబ్బిచ్చి కొనుక్కుంటున్నారు. అదేవిధంగా హార్ట్ అటాక్, క్యాన్సర్, ఇంకొకటి వేరే జబ్బులు రావాలని ఎవరు కోరుకోరు. కానీ ఈ గుట్కాలు కానీ కైనీలు కానీ తిని మనం రోగాలను డబ్బిచ్చి కొనుక్కుంటున్నాము. సో మరి దాని నుంచి బయటికి రావాలంటే ఫస్ట్ డూ పవర్ అనమాట. అంటే మనం ఒక యాక్షన్ ఆలోచన చేస్తూ ఉంటే కాదు, దాన్ని ఆచరణలోకి తీసుకురావాలి ఎంతో కొంత తగ్గించుకుంటూ వీలైనంత వరకు. ఎందుకంటే 2 ప్యాకెట్ల నుంచి ఫస్ట్ 1 ప్యాకెట్కు రావడం కానీ కొద్ది రోజులు, ఆ తర్వాత సగం ప్యాకెట్కి రావడం, ఆ తర్వాత శాశ్వతంగా తగ్గించుకోవడానికి ప్రణాళికాబద్ధంగా ఒక మూమెంట్లో వెళ్ళాలండి. ఎందుకంటే వదిలేయాలనుకుంటారు చాలామంది, ఒకేసారి కంప్లీట్ వదిలేయాలని రకరకాల ప్లాన్లు చేస్తుంటారు కానీ సక్సెస్ కాదు. డిపెండెన్సీ ఉన్నప్పుడు, అందుకోసమే చెప్పేది, డిపెండెన్సీ ఉన్నప్పుడు, విత్డ్రావల్ సిమ్టమ్స్ ఉన్నప్పుడు, మీకై మీరు వదిలేయడం కష్టమైనప్పుడు దగ్గరలో డీఎడిక్షన్ సెంటర్లో సంప్రదించినట్లయితే కౌన్సిలింగ్ ఉంటుంది. తర్వాత ఆడియో విజువల్ సెషన్స్ ఉంటాయి. అంటే ఇవి తీసుకోవడం వల్ల ఎటువంటి దుష్పరిణామాలు, ఎటువంటి క్యాన్సర్లు, ఎటువంటి హెల్త్లో ప్రాబ్లమ్స్ వస్తాయి, ఇవన్నీ కూడా విశదంగా తెలుసుకోవడం వల్ల. ఎందుకు తెలుసుకోవాలంటే మన దేశంలో దాదాపు 60 కోట్ల మంది ప్రజలు, దాదాపు 50 నుంచి 60 కోట్ల మంది ప్రజలు సిగరెట్లు, గుట్కాలకు అలవాటు పడ్డారండి. వీళ్ళందరికీ దాదాపు 90% వాళ్లకు వీటి వల్ల ఉపయోగించడం వల్ల ఎటువంటి హానికరం ఉంటుంది, అదేవిధంగా ఎటువంటి రకాల జబ్బులు వస్తాయని తెలియకపోవడం వల్లనే పీర్ గ్రూప్స్ ప్రెజర్ నుంచి, అంటే ఒకరు ఉపయోగిస్తుంటే వాళ్ళని చూసి వాడడం వల్ల సో ఈ విధంగా అలవాటు పడతారు. కాబట్టి తప్పకుండా వీటిని వదిలేసుకోవాలా. వదిలేసుకున్నప్పుడు మాత్రమే ఆరోగ్యం పాసిబిలిటీ ఉంటుందండి. ఓకే అండి, నెక్స్ట్ ఇంకా కాలర్స్తో మాట్లాడే ముందు ఒక షార్ట్ బ్రేక్ తీసుకుందాం. లైఫ్ లైన్లో ఇప్పుడు ఒక షార్ట్ బ్రేక్.